హలో అందరికీ నమస్కారం. మళ్ళీ తిరిగి 20 మామ్స్ ఛానల్కి స్వాగతం. యాక్చువల్లీ ఈరోజు నేను బ్యాప్స్ మందిర్కి వచ్చానన్నమాట. అంటే బ్యాప్స్ వీళ్ళు అబుదాబిలో కట్టించారు. చాలా పెద్ద మందిరం, చాలా పెద్ద టెంపుల్, చాలా అందంగా ఉంటుంది టెంపుల్ చూడ్డానికైతే. మీరు పేరు చూడొచ్చు, బ్యాప్స్ హిందూ మందిర్. సో ఇక్కడ ఇది ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయాలి. దుబాయ్ అబుదాబి సెంటర్లో ఉంటుంది ఈ టెంపుల్. అండ్ దీనికి స్పెసిఫిక్గా బస్సెస్ కూడా వేశారు. 55 dirhams అప్ అండ్ డౌన్ ఫ్రమ్ దుబాయ్. అబుదాబి నుంచి నాకు ఐడియా లేదు. ఫ్రమ్ దుబాయ్ నుంచి 55 dirhams అప్ అండ్ డౌన్ ఓన్లీ ఫర్ టెంపుల్ విజిట్స్. అండ్ ఈ మధ్యన టూరిజంకి వచ్చిన వాళ్ళకి ఈ టెంపుల్ కూడా ఇంక్లూడింగ్ చేస్తున్నారు. ఇక్కడ అందరు ధర్మం వాళ్ళు వస్తారు, చూస్తారు టెంపుల్ని. ఎందుకంటే స్కల్ప్చర్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో మేము లోపలికి వచ్చేసి షూ ర్యాక్లో షూస్ పెట్టడానికి వచ్చేసి ఇంకా టెంపుల్కి లోపలికి వెళ్ళడానికి బయలుదేరిపోయాం. యాక్చువల్గా అయితే చాలా ఎండగా ఉంది. టెంపరేచర్ 52 degrees ఉంది. సో ఇట్స్ వెరీ టఫ్ టు గో అట్ దిస్ మూమెంట్ బికాస్ చాలా ఎండగా ఉంది. సో మేము ఎలాగో అబుదాబి వెళ్ళాం కదా అని ఇంక టెంపుల్కి బయలుదేరాం అన్నమాట. సో టెంపుల్ చాలా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇది చూస్తే మీకు అయోధ్య మందిర్ చూసినట్టే ఉంటుంది. లోపల మన ప్రతి హిందూ దేవుడు ఉంటారు. అంటే లోపల శివ పార్వతీలు, పూరి జగన్నాథ్ స్వామి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి అందరూ ఉంటారు. శ్రీరామచంద్రుడు అందరూ, అన్ని దేవతలు, అందరు దేవుళ్ళు ఉంటారు. చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే నేను చూపిస్తున్న సైడ్ గంగా ఆరతి అవుతుంది. ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ గంగా ఆరతి అవుతుంది. ఈవినింగ్ 7:30కి 9. సో ఆ టైంలో అయితే దాట్ వాజ్ ద మూమెంట్ అనొచ్చు. అంత బాగుంటుంది గంగా ఆరతి. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టి అక్కడ గంగా ఆరతి చేపిస్తారు. మీకు చూపిస్తాను వాటర్ కూడా. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బయట ఇంత ఎండగా ఉంది, మాకు కాలిపోతున్నాయి. అంత ఎండగా ఉన్న టైంలో కూడా మీరు వన్స్ మందిర్ లోపల ఎంటర్ చేశారనుకోండి, మీకు అస్సలు ఎండ అనేది అనిపించదు. ఏసీలో ఉన్నట్టు ఉంటుంది. బట్ దేర్ ఇస్ నో ఏసీ ఇన్సైడ్. మరి లోపల ఆ స్టోను మరి ఏంటో తెలియదు, కానీ ఏ రాయితో చేశారో కానీ చాలా చల్లగా ఉంటుంది. సో ఈ వాటర్ చూపిస్తున్నాను కదా, అది గంగా, యమున, సరస్వతి వాటర్ని ఇండియా నుంచి తెప్పించి ఇక్కడ ఈ మందిర్ చుట్టూ వేయించారనమాట. అదే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఈ వాటర్. సో ఇంత స్పెసిఫిక్లీ ఈ మందిర్ని కొంచెం బాగా మన ఇండియన్ కల్చర్కి దగ్గరలో చేయాలని చేపించారు. ఈ మందిర్ చూడండి, స్కల్ప్చర్స్ చూడండి, చిన్న చిన్న ఇవన్నీ ఈ మందిర్లో పెట్టిన ఇవన్నీ స్కల్ప్చర్స్ అన్నీ ఇండియా నుంచి తెప్పించారు. ఇండియా నుంచి తెప్పించి ఇక్కడ బిల్డ్ చేశారు. ఇక్కడ ఏమీ చేసింది కాదు, కారిగిరి ఇక్కడ చేసింది కాదు. కారిగిరి అంటే హిందీలో చెప్తున్నా, స్కల్ప్చరింగ్ ఇక్కడ చేసింది కాదు, అంతా ఇండియాలో చేసిందే. అక్కడి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసి ఇక్కడ ఇది మందిర్ అనేది కట్టారు. అందుకే ఇది 1 year లోపల కట్టేశారు ఈ మందిర్. ఎండ ఎక్కువ ఉండడం వల్ల నేను ఎక్కువ వీడియో తీయలేకపోయాను. సో నెక్స్ట్ టైం